తిరుపతి జిల్లా సూలూరుపేట టౌన్ నందు వరుస చైన్స్ మ్యాచింగ్ కు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూలూరుపేట సర్కిల్ ఆఫీస్ నందు డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 24వ తేదీ ఉదయం 11:30 సూలూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాలమ్మ ఆర్చి వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుండి అన్ని కేసులలో చోరీ కాబడిన సొమ్ము మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో సూలూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్ కుమార్ వారి సిబ్బంది సహకారంతో కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి 24వ తేదీన ముద్దాయిలను అరెస్టు చేయడమైందని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. తిరుపతి జిల్లా సూలూరుపేట టౌన్ నందు వరుస చైన్స్ మ్యాచింగ్ కు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూలూరుపేట సర్కిల్ ఆఫీస్ నందు డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 24వ తేదీ ఉదయం 11:30 సూలూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాలమ్మ ఆర్చి వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుండి అన్ని కేసులలో చోరీ కాబడిన సొమ్ము మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో సూలూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్ కుమార్ వారి సిబ్బంది సహకారంతో కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి 24వ తేదీన ముద్దాయిలను అరెస్టు చేయడమైందని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ మోజెస్ మరియు ఆనంద్ అనేటువంటి ఇద్దరు అక్యూజ్డ్. వాళ్ళు 2025లో నవంబర్ నెల మరియు డిసెంబర్ నెలలో, అదే ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెల, జూలై నెలలో జరిగినటువంటి 2 స్నాచింగ్ కేసెస్, అంతకుముందు ఆ 2 స్నాచెస్, మొత్తం 4 స్నాచింగ్ కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళ కన్ఫెషన్ ద్వారా తెలిసింది. దానికి సంబంధించిన అందులో వాళ్ళు తీసుకొని వెళ్ళినటువంటి బంగారపు గొలుసులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళ పొజిషన్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అక్యూజ్డ్ మీద తమిళనాడు రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద 15 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ దగ్గర బంధువులు. ఇప్పుడు ప్రస్తుతం 4 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయ్యి ఉన్నారు. వీళ్ళని ఇంతకుముందు అజయ్ కుమార్ డివి సత్రంలో ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ సూలూరుపేటలో జరిగినటువంటి స్నాచింగ్ కేసులో వచ్చినటువంటి క్లూస్ ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా ఈరోజు అరెస్ట్ చేసి రికవర్ చేసిన తర్వాత ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళ మీద అంతకుముందు దొరవారి సత్రం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు ఇవి కలిపి వాళ్ళ మీద ఆల్రెడీ చెన్నైలో ఒక షీట్ ఉంది. బట్ ఏదైనా ఏపీలో కూడా తిరుపతి జిల్లాలో వాళ్ళ మీద ఒక షీట్ ఓపెన్ చేసి మేనేజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు బాగా అలవాటు పడినటువంటి క్రిమినల్స్, వీళ్ళ మీద వాచ్ చేయడం జరుగుతుంది. సూలూరుపేట పట్టణంలో గత సంవత్సర కాలంలో అంతకుముందు జరిగినటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్ మీకు తెలుసు. అంతకుముందు రాబరీ జరిగింది బంగారం షాప్తో సంబంధించి. దాన్ని కూడా సుమారుగా 20 రోజులు ఫస్ట్ 2-3 డేస్లోనే ముద్దాయి ఎవరనేది ఐడెంటిఫై చేయగలిగాం. తర్వాత 15-20 రోజుల్లో ముద్దాయిని అరెస్ట్ చేసి గోల్డ్ రికవర్ చేయగలిగాం. మళ్ళీ తర్వాత 4 స్నాచింగ్ కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. సో సూలూరుపేట సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, ఎస్ఐ గారు, క్రైమ్ పార్టీ మంచిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని ఇన్పుట్స్ కరెక్ట్గా సేకరించి ముద్దాయిల్ని కేసులు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి క్రైమ్ పార్టీని అందరినీ అభినందించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు వీళ్ళని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. చైన్ పోయిందని సార్ పోలీస్ వారికి మేము కంప్లైంట్ ఇచ్చామండి. ఇచ్చిన కొద్ది రోజులకే మా బంగారాన్ని మాకు ఎతికి తెచ్చి పెట్టారు. పోలీసు వారికి, సిఐ గారికి, ఎస్ఐ సార్కి ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. నా దండ పోయింది సార్, దయ వల్ల నాకు దండ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.